నా ఇష్టం, ఇక తల్లిదండ్రులు ఇష్టం లేదు. కన్నీ పెంచి పెద్ద చేసి దాని బాధపడి ఏమండి చేస్తే వివాహం ఇష్టం వచ్చేప్పటికి నా ఇష్టం, ఇక తల్లిదండ్రులు ఇష్టం లేదు, తల్లిదండ్రులకు ఇష్టం లేదు, ఆయన ఇష్టమే. ఈ రోజు లోకంలో కూడా లవ్ మ్యారేజ్ జరుగుతుంది కదండి. ఏం చేస్తారు జనం? ఏమండి నాన్న బాధలు పడి తల్లిదండ్రులు కన్నీ పెంచి చదివించి అల్లారు కొద్ది పెంచుకొని నా కొడుకు ప్రయోజనం రావాలి, నా కూతురు ప్రయోజనం రావాలని వాళ్ళు అలా బాధపడితే వివాహం ఇష్టం వచ్చేప్పటికి నా ఇష్టం, నేను పనులని చూడండి ఏమండి లైక్ చేశాను, వాడు నాకు కావాలి, లేకపోతే నేను చనిపోతాను బెదిరిస్తున్నారు. ఎంత తప్పండి అది, ఎంత మోసం. మళ్ళీ ప్రార్థన చేస్తారు, భక్తి చేస్తారు, పాటలు పాడతారు, భక్తి కొంటారు, నీతి కొంటారు. ఏంటది? నీ ఇష్టమా? దేవుడు ఇష్టం లేదా? నిన్ను కన్నీ పెంచిన తల్లిదండ్రులు ఇష్టం లేదా? నీ ఇష్టంతో నువ్వు జీవించావా? నీ ఇష్టంతో నువ్వు చదువుకున్నావా? భక్తుడు నా ఇష్టం అన్నాడు. ఏమండి చూడండి, బలవంతుడు సంసోను కన్నుగుడ్లు తోడివేయబడి నా ఇష్టం అన్నాడు. ఆమె నాకు ఇష్టమైంది అని చూంటారు. ఆయన గట్టిగా గాండ్రించి పట్టి కడగడ వండిపోయి తల్లిదండ్రులు సరే నాయన ఇశ్రాయేలు ప్రజలు కావాలి చాలా మంది ఉన్నారు అయ్యా, ఆ ఫిలిష్తీయుల కుమార్తెను కావాలా, నీకు ఇష్టమైన కావాలా, నీ ఇష్టమైన కడగడ వండిపోయారు. సరే ఆయనకి ఇష్టం వదిలేశారు. ఇష్టమైన చూడండి, ఆయనకి ఇష్టమైన భార్యని అన్నసంధానం కోసం ఆశపడిపోయి చేసుకున్నాడు. జీవితము కొలాప్స్ అయిపోయింది. ప్రియులారా, నీ ఇష్టం నేను సంపత్తి. అవునాగా బైబిల్ వాక్యాలను చదువుతున్నారా? నీ ఇష్టం నేను సంపత్తి. ప్రాణం తీసేయాల్సిన నీ ఇష్టం ఎప్పుడైనా సరే నీ ఇష్టం మీద ఎప్పుడు నువ్వు ఆధారపడతావు. నీ దేవుని ఇష్టం నీ ఇష్టం, దేవుని ఇష్టమే నీ ఇష్టం. సెకండరీ ఆత్మ తల్లిదండ్రుల ఇష్టమే నీ ఇష్టం. ఫస్ట్ దేవుడు, నన్ను సృష్టించిన దేవుడి ఇష్టం నీ ఇష్టం. రెండోదిగా మధ్యవర్తిగా ఆత్మ తల్లిదండ్రులే ఆ ఇష్టమే నీ ఇష్టం కూడా అనుకోవాలి. అంతేగాని దేవుడిని పక్కన పెట్టి ఆత్మ తల్లిదండ్రులు పక్కన పెట్టి నీ ఇష్టం అని నువ్వు నెరవేర్చడానికి ముందుకు అడిగేసావనుకో, నీ ఇష్టం చంపేస్తాను. వేరుండ గురువాడు స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు అట్టివాడు రసాయన జ్ఞానములకు విరోధి. ఎవరిని విరోధి అయిపోతారండి. లేఖనాలు మనం పరిశీలించే చదవటం కాదు పిడారా గొప్పతనాలు, చదవటం కాదు, లేఖనాలు పరిశీలన చేయాలి. దేవుని వాక్యాన్ని చూడండి, ఎంత గొప్ప మాట అండి. ఒక ఆంగానికి ఫోన్ చేసి ఏమండి ఆమె ఇష్ట ప్రకారం వచ్చిందంట ప్రార్థన. నీ ఇష్టమే నమ్మాలి, నీ ఇష్టమే. ఏమండి నీ ఇష్టమే. ఏంటది? ఒక ఆయన గారు ఫోన్ చేసి ఏమండి చూడండి ప్రారా ఏదో చెప్తారు, నీ ఇష్టమే. ఏమండి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీకు రావాలనుకుంటే రా, వద్దనుకుంటే మానేసుకో. నీ ఇష్టమే. అన్ని నీ ఇష్టాలు జరగవు. 101% నీ ఇష్టాలు జరుగుతాయి. ఏమండి అది కూడా దేవుని చిత్తం అయితేనే. సమస్తం కూడా దేవుని ఇష్టం అవ్వాలి, దేవుని ఇష్టం అవ్వాలి. దేవునికి ఇష్టమైతేనే, నీ ఇష్టం కాదు. యెహోవా యందు భయభక్తి ఏమండి భయభక్తులు కలిగి ప్రవర్తించడం ధన్యుడు. ఏమండి నీలో నిజంగా భయభక్తులు ఉంటే నీ ఇష్టం ఎప్పుడు నువ్వు నెరవేర్చుకో. ప్రభా నీ ఇష్టమే నా ఇష్టం. ఏమండి నీ ఇష్టమే నా ఇష్టం ప్రభా. ఇచ్చారు ఇసాకి భార్యని పిల్లరా తండ్రి తీసుకొచ్చాడు అబ్రహాం. ఏమండి అసలు ఆ ఇసాకి ఆ భార్యను తీసుకొచ్చి వివాహం చేసేదాకా కూడా ఇసాకి భార్య ఎలా ఉంటుంది కూడా ఇసాకి చూసినట్టు వాక్యాలు లేకుండా మీరు చదివే పరిశీలన చేస్తున్నారా? ఏమండి లేదు. అసలు వాక్యాన్ని బహుగా చదివి పరిశీలన చేయండి, అర్థం చేసుకుని చదవండి వాక్యాన్ని. ఫార్మాలిటీ కదా నేను చదివాను, బైబిల్ చదివేసాను అన్న ఫీలింగ్ కోసం గొప్ప కోసం చదవద్దు. డోంట్ ఫ్లాటర్ యు హావ్. ఏమండి దానికోసం కాదు. అర్థం నేను చదువు వ్యర్థం. నువ్వు చదివింది ఎంతవరకు నీ కొరకు ఎక్కింది దానికి అర్థం కనీసం కొంత ఆ మీనింగ్ నువ్వు గ్రహించేటట్టు చదువు వాక్యాన్ని. అందుకే వాక్యం ఏంటంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవమని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో పరిశీలించి చదవాలి యెహోవా గ్రంథాన్ని. యెహోవా యందు భయభక్తి కలిగి ప్రవర్తించబడతాను. నువ్వు నిత్యము భయం కలిగి ప్రవర్తించబడతాను. నిత్యం భయం కలిగి జీవించాలి.
ఎల్లప్పుడూ ఎక్కడున్నా భయం ఉండాలి నీకు, ఎక్కడున్నా సరే భక్తి ఉండాలి. పిల్లారా చూడండి, భక్తుడు ఏసేపు ఎక్కడున్నాడండి? ఏసేపు ఎక్కడున్న భయభక్తులు చూపించాడు? ఐగుప్తులో. ఏసేపు ఐగుప్తులో ఉండి భయభక్తులు చూపించాడు లేదా? జెన్సిస్ చూసినట్టు ఆదికాండం 39 అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే దాంట్లో ఉంటది. ఆదికాండం 39 అధ్యాయంలో ఐగుప్తు దేశం నుండి కూడా ఒక స్త్రీ విషయంలో పాపం చేయడానికి సాతాను అవకాశం ఇచ్చినప్పుడు ఏమండి ఎట్టి పరిస్థితులు కూడా పాపాన్ని ఒప్పుకోకుండా అక్కడ దేవుని భయభక్తులు చూపించి, అమ్మో ఎంత ఘోరమైన దుష్కార్యం నేను చేసి దేవునికి విరోధంగా పాపముని నేను ఎలా కట్టుకుంటాను, నాకొద్దు, అమ్మో దేవుడు చూస్తున్నాడని గడగడ వణుకుపోయాడు. ఆదికాండం 39 వచ్చిన 9 వచ్చింది. అందరూ చదువుకోండి దేవుని వాక్యానికి వెళ్ళారా. ఆదికాండం 39 వచ్చిందో, అమ్మో ఇంత ఘోరంగా దుష్కార్యం చేసి పాపం దేవునికి విరోధంగా నేను ఎలా కట్టుకుంటాను, నాకొద్దు గడగడ వణుకుపోయాడు. ఇక భయం ఉందా? నీకు భయం ఉందా? ఏమండి నువ్వు ఎంత మారుమనసు అనుకోండు, ఎంత బాప్తిస్మం తీసుకో, ఎంత అభిషేకాన్ని చేయించుకో, ఎన్ని సంఘాలైనా కట్టు, ఏమండి ఎంత కోటీశ్వరుడవు, ఎంత ధనవంతుడవు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యందు భయభక్తులు మాత్రం నీకు కనిపించాలి. నిత్యము నీకు దేవుని యందు భయభక్తులు కనిపించాలి. నువ్వు ప్రభు నిజంగా నువ్వు భయభక్తులు జీవిస్తే ఏమండి ప్రతి పాపాన్ని కూడా గడగడ ఉడికిపోతావు. ఏమండి గడగడ ఉడికిపోతావు ప్రతి పాపాన్ని. ఉడుకుతున్నావా? ఏ సేపులా ఉనికి భయపడతా నీకు? ఉనుకుతా ఉంది కనీసం? ఏమండి పిడారా గడగడ వణకాలి, దేవుని గడగడ వణకాలి. అమ్మో శనివారం రోజు నేను పుల్లుగా తిని పడుకుంటే ఉపవాస ప్రార్థన చేయాలి, అది ప్రభుకి ఇష్టమైన విశ్రాంతను, ఏమండి శ్రేష్టమైన దినం, నేను పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి, నీతి నియమాలు అనుసరించాలి ఏమండి అని నువ్వు పరిశుద్ధంగా విశ్రాంతిని ఆశిస్తున్నావా? ఏమండి పిడారా చూడండి, ఏమండి అయ్యో నేను సేవకుడికి వెళ్ళాలి, సేవకుడికి నేను అగేయకూడదే, ఏమండి సేవకుడికి వెళ్ళాలి, దేవుని సన్నిధిని కూడుకోవాలి, వాళ్ళు చెప్తున్న బోధకులు చెప్తున్న మాటలే గ్రహించాలి, ఏ తప్పులు చెప్తారు, ఏ లోపాలను కూడా దేవుడు ఆ దైవజనం ద్వారా మనతో మాట్లాడతారు, నేను రాసుకొని నా తప్పులు దిద్దుకోవాలి. ఏమండి ఆత్మ తల్లిదండ్రులు పాప తప్పులు గర్జించినప్పుడు వాళ్ళకు లోపడాలి. ఏమండి నా మూర్తి నేను పిడారా సేవకుల గుడికి వెళ్ళినప్పుడు పిడారా నేను చేయవలసింది నేను నా డ్యూటీ నేను చేయాలి, పరిచయంలో పాల్పంచుకోవాలి, నా మూర్తి నేను ఏమండి అన్న భయం ఉన్నా. ఏమండి అమ్మో శనివారం రేపు వచ్చినప్పుడు ఏమండి వాళ్ళకి వస్తున్నానే, ఏమండి నేను ప్రతి వారం ప్రార్థనకి వెళ్తున్నాను, శనివారం వచ్చిన ప్రార్థన వాళ్ళకి వచ్చారు, యథార్థాన్ని దాచిపెట్టుకుంటే ఏమండి రేపు దీన్ని బట్టి నాకు ఏదైనా శోధన వచ్చిందేమో, ఏమండి నేను చేసినట్టుగా చూసినట్టుగా ఏ తప్పు చేశాను, ఏ పాపం చేశాను, ఎక్కడ పడిపోయినా ఎక్కడ జారిపోయానో ప్రతి తప్పును కూడా నేను ఒప్పుకొని విడిచిపెట్టాలి అని నీలో భయం ఉంటే ఏమండి యథార్థను ఒప్పుకుంటావు. ఏమండి మహాసముఖం దడిసి కుటుంబం తిరస్కారం దడిసి రొమ్ములను పాపం కప్పుకుంటే పరమ దేవుని దృష్టికి నీవు వేషధారత్వం అని పిడారా. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ఏమండి ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహం భయపడి కుటుంబుల తిరస్కారములకు జడిసి మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము దేవుని దృష్టికి వేషధారణ అవుతాను. చూసారంత గొప్ప మాట. పాపం దాచిపెట్టుకుంటే వేషధారణ అయిపోతుంది. నా భక్తి అంతా వేషధారణ అయిపోతాయి, నా భక్తి అంతా మోసకరమైన భక్తి అయిపోతాయి. దేవుని మోసం చేస్తాను, అంతరంగంలో పాపం ఉంది, నా అంతరంగంలో నాలో కోపం ఉంది, అంతరంగం నాలో చెడుతనం ఉంది, అంతరం నాలో వ్యభిచార మనసు ఉంది, అంతరం నాలో దొంగ బుద్ధులు ఉంది, అంతరంగం నాలో మాయపాట్లు ఉంది, అంతరం నాలో పిడారా దేవునికి వ్యతిరేకంగా క్రియేట్ చేసే స్వభావం ఉంది నాలో. ఏమండి ఇది నా ఉంటాకి ఇల్లేదని ఆ మనస్సు ఏమండి అంతరంగా ఉన్న కక్ష, అంతరంలో క్రోధం, అంతరంలో నేను దేవునికి అయితే నీతి క్రియలు అవన్నీ కూడా పిడారా నువ్వు మానేసుకొని చూడండి పరిశుద్ధమైన నీతి క్రియలు చేయాలి, పరిశుద్ధమైన క్రియలు చేయాలి, ప్రభుకు భయపడాలి, ప్రభుకు లోపడాలి. ఎవరు పిడారా దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలి.
నిత్యం భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. నువ్వు నిజంగా నీకు భయం ఉంటే నిత్యము నువ్వు భయపెట్టగలిగి ఏమండి నిత్యం భయపెట్టగలిగి ఇలా ప్రవర్తించేవాడు ధన్యుడైపోతాడు. ఏమండి మరి నిత్యం నీకు భయభక్తులున్నాయా? ఏమండి నిత్యము నువ్వు భయభక్తులుంటే పిడారా అన్నిటికీ కూడా పిడారా చూడండి దేవుని యొక్క చిత్తానికి సరెండర్ అవుతాం. ఏమండి దేవుని యొక్క మనలో ఏ తప్పు ఉందో సరి చేసుకుంటాం. ఏమండి నిత్యం భయభక్తి కలిగి ప్రవర్తించాలి. ఏమండి పిడారా మరి నిత్యం భయభక్తి కలిగి జీవించినట్లయితే వాక్యానికి చెవుకుతావు, వాక్యాన్ని శ్రద్ధగా వింటావు, మైండ్ ఎక్కడ పెట్టవు. ఏమండి ముసలి దిగవు. ఏమండి నిత్యం భయభక్తులు ఉంటే ఏమండి వాక్యం శ్రద్ధ ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. నాకు అన్ని తెలుసు అనుకో. ఏమండి పిడారా అన్ని తెలిసినా సరే తెలియని బోళ్ళు ఉండే. ఏమండి తెలియని బోళ్ళు ఉండే పిడారా. ఇప్పటికి పిడారా నా ఆత్మ తండ్రి కొన్ని ఎవరైనా వాక్యాలు చెప్పినా సరే గ్రహిస్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే పరిశీలన చేస్తారు. బుడబడ కొంతమంది ఏం చేస్తారు, నా వాక్యాలు తెలుసని ఏం చేస్తారంటే కవ్వ నాకు తెలిసిన బుడబడ తీసేసి బైబిల్ దేవుని చెప్పేస్తారు, తప్పులు చదువుతారు. అప్పుడు నాన్నగారు అంటారు, బైబిల్ చదవండి అయ్యా, ముందు నేను చెప్పిన వాక్యం చదువయ్యా. ఏమన్నా నేను చెప్పిన వాక్యం చదువు, నేను చెప్పిన చదువు, కంగారు పడతావేంటి అంటే నీకే తెలుసు వాక్యం మాకు తెలియవా? ఏమండి నీకు భక్తి నేర్పిందే నేనయ్యా, నాకు తెలియదా? నేను చెప్పిన వాక్యం తీసిదానికి బైబిల్ మీద చెప్పి చదువుతున్నావేంటి? ఒకరాట నాకు పొద్దున ఆయన ముందు వాక్యం తీసి చదువయ్యా. నీకు అన్నీ తెలుసు కానీ నీకు తెలియని బోర్డు ఉన్నాయి, అవి తెలుసుకోవడానికి నేను చెప్పించి పిడారా లేఖనాలు మనం పరిశీలించాలి. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అవ్వాలంటే వాక్యమే శాస్త్రాలు. చాలా మంది ఇంటి దగ్గర చాలా మంది బైబిల్ చదవట్లా. ఏమండి కొంతమందికి ఏ అధ్యాయం తప్ప ఏ అధ్యాయం వస్తుందో కూడా తెలియదు అండి. ఏ అధ్యాయం చాలా మంది వాక్యాన్ని క్లిక్ చదవట్లా, అర్థం చేసుకుంటూ చదవట్లా. ఏమండి చాలా మంది పిడారా కొంతమందికి దర్శనాలు వస్తాయి, ఆ దర్శనాలకి దానికి అర్థం కూడా తెలియదు, గ్రహింపు తెలియదు, మర్మాలు తెలియదు, సారాంశం తెలియదు. ఏమండి ఆ దర్శనాలు అర్థం వాళ్ళు సొంతంగా అర్థం చేసుకుంటారు, ఫెయిల్ అయిపోతారు. ఆత్మతండ్రికి నీ దర్శనం చెప్తే చిన్నతనం వచ్చేసిందా నీకు? ఆత్మతండ్రి నీకు అర్థాలు చెప్పినంత తక్కువైపోయాడు ఆత్మతండ్రి. ఏమండి పిడారా మనకు మనం అర్థం చేసుకుంటే సంవత్సరంలాగా నష్టపోతాం. ఏమండి నీకు దర్శనం నీ పుట్టుమచ్చలో నేను కన్న ఆత్మతండ్రికి నేను ఆత్మగా నిన్ను కన్నప్పుడే స్పిరిచువల్గా నీ పుట్టుమచ్చలనే తెలుసు. ఏమండి నీకు ఎక్కడ ఏ లోపం ఉందో నీ వీక్నెస్ ఏంటో ఆత్మతండ్రి తెలుసు. ఏమండి పిడారా లేఖనాలు మనం బహు జాగ్రత్త పరిశీలించాలి. నీకు దర్శనం వచ్చినప్పుడు నువ్వు ఆత్మతండ్రికి సిగ్గు లేకుండా చెప్తే, ఏదైనా ఒక చెబితే దాన్ని నుంచి అటు నుంచి లాక్కొచ్చి నీలో తప్పు బయట పెడతారేమని కొంతమంది జిమికలు చేస్తారు. ఎట్లా దర్శనాన్ని వెనకది ముందుకు కొంత చెప్పి కొంత దాచేస్తారు. అట్లా కొంత చెప్పి కొంత దాచిన ఎవరు చెప్పండి? కొంత చెప్పి కొంత దాచిన అన్నయ్య సత్యాలు ఏమైపోయారు? కొంత చెప్పి కొంత దాచుకున్నారు. ఏమండి గుర్తుపెట్టుకోండి, మీకు అందరికి తెలుసు డాక్టర్కి నిజం చెప్పాలి, నీ రోగం గురించి డాక్టర్ నిజం చెప్పాలి. నీ రోగం గురించి నీవు ఏమండి డాక్టర్కి నిజం చెప్పకుండా ఫార్మాలిటీగా ఏమండి నువ్వేదో ఫార్మాలిటీ సిగ్గని లేకపోతే ఏదైనా అనుకుంటారేమని డాక్టర్కి నీ తాగుబోతా అనుకుంటారని నీ తాగుడు గురించి చెప్పకపోతే ఏ టాబ్లెట్ ఇస్తాడు? నువ్వు తాగితే నీ లంగ్స్ దెబ్బతున్నాయి. ఏమండి ఆయన గురించి ఒక నీకు అవమానం వస్తుందేమో. ఏమండి మనుషులతో బాబు క్లాస్గా ఉన్నాడు, తాగుతాడా అని ఎక్కడెత్తారేమో, నీ డిగ్నిటీ నీ ప్రెస్టేజ్ పోతావు, నువ్వు అబద్ధం ఆడేవనుకో నష్టపోతావు. ఏమండి నష్టపోతావు. చెప్పాలి, అయ్యా ఎన్ని సంవత్సరాలు తాగుతున్నాను, 2 సంవత్సరాలు తాగుతున్నాను అయ్యా. ఒప్పుకుంటే నీకు లంగ్స్ ఎక్కడ డ్యామేజ్ అయితే, కిడ్నీ ఎక్కడ డ్యామేజ్ అయితే, తాగుల వల్ల హార్ట్ పైన ప్రాబ్లం వస్తే ప్రతి డిసీజ్ కూడా చెబుతారు, ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. దానికి మెడిసిన్ వాడండి, ఈ విధంగా ట్రీట్మెంట్ చేయించుకోండి, అప్పుడు నీకు అంత బాగుంటుంది. ఆయన కొంచెం కోర్స్ రాసిస్తారు డాక్టర్ గారు. డాక్టర్కి నువ్వు నిజం చెప్పాలి. రెండవది ఏమండి ఆత్మీయ తల్లిదండ్రులకు నువ్వు నిజం చెప్పాలి. ఆత్మీయ దగ్గర సిగ్గుపడకూడదు, గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. ఆత్మీయులకు యథార్థం చెప్పుకోవాలి. నేను ఈ స్థితిలో పడిపోయినయ్యా, నాకు మేలు జరగడానికి కారణం ఇదే,
ఇదిగో నాలో ఈ వీక్నెస్ ఉంది, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ దోషం ఉంది, నాలో ఈ లోపం ఆత్మకి చెప్పాలి. అది నిత్యం భయభక్తిగా జీవించడం అంటే. అప్పుడు నువ్వు ధనికులతో నిజంగా చెప్తే, నువ్వు చెబితే ఏమండి ఆ గొడ్ల ఎక్కడ పడిందో చెప్పమన్నప్పుడు ఆ గొడ్ల పలానా ప్లేస్లో పడిందని యథార్థ చెప్పినప్పుడు ఏమంటే ఆత్మతండి కొమ్మ ఒకటి నరికి అక్కడ వేయమన్నప్పుడు ఏమండి కొమ్మ ఒకటి నరికి వేసినప్పుడు ఖచ్చితంగా గొడ్లే తేలియాలి. అట్లా నువ్వు ఆత్మ తల్లిదండ్రులకి నువ్వు యథార్థ చెప్తే పడిపోయిన స్థితులు వాడి కోసం ప్రార్థన చేసి నీకు ఈ విధంగా నడుచుకోవాలని చెప్తారు. వెంటనే నువ్వు తేలతో పడిపోయిన స్థితి నుంచి బయటకు వస్తావు. ఏమండి పడిపోయిన స్థితి నుంచి బయటకు వస్తావు. నువ్వు ఆత్మ తల్లిదండ్రులకి నిజం చెప్తావు, దాచేస్తావు. దాన్ని చెబితే ఏమవుతుంది, నలుగురిలో బట్ట బయలుదేరుతారు, నలుగురిలో ఆ పొరుగు తీసేస్తారు. ఇది ఈయనకి చేసినట్టయ్యా, ఏం గారికి చేసినట్టయ్యని ఈ బట్ట బయలు చేస్తారని దానికి ఏం చేస్తామంటే ఏమండి పిల్లరా ఏం చేస్తావు, ఏమండి పూత రాస్తారు, మట్టి గోడకి గచ్చిపోతలాగా పూత రాస్తారు. ఏమండి అప్పుడు నీకు నీవు నష్టపోతావు. ఏమండి నీకు నీవు నష్టపోతావు. అది కొద్దిగా లేట్ అవ్వని నేను చెప్పట్లా. ఇన్ కేసు పరిస్థితులు భయపడి దాసిలా నీకు మేలు జరగాలంటే నువ్వు యథార్థ కట్టాల్సిందే. ఏమండి బల్లార్థ ప్రాముఖ్యం మెట్లవే, నువ్వు యథార్థత కక్కాల్సిందే. నువ్వు యథార్థ చెప్తున్నా ఎన్నాళ్ళు దాచుకుంటావు? నువ్వు యథార్థ చెప్పకుండా ఏమండి నువ్వు ఎన్నోళ్ళు దాచుకుంటావు? నువ్వు యథార్థ కక్కుని నువ్వు దాచుకొని భక్తి చేయగలవా? నీ వల్ల వద్దా? నీకు మేలు జరగదు. ఆల్రెడీ నేను వాక్యాలు రాశాను, మీ అందరూ తెలుసు. ఈ యొక్క మందిరంలోనే వాక్యం ఎక్కడ వచ్చో తెలుసు మీకు. ఏమండి పిడారా కనికరిని పొందుతాడు. తర్వాత మనకు మేలు జరగపోవటానికి మన పాపములే కారణం. ఆ వాక్యం కూడా ఉంది ఇక్కడ, ఉందా లేదా? ఏమండి మనకి మేలు జరగపోవడానికి మన పాపములే కారణం. ఏమండి మన దోషములే కారణం, మన అవినీతులే కారణం, మన బుద్ధిహీనతలే కారణం. ఏమండి పిడారా తర్వాత నీకు దీవెని కలగాలంటే నువ్వు ఒబీడియంట్గా ఉండాలి. నీకు దీవెని కలగాలంటే నిన్ను నువ్వు తగ్గించుకునే జరుగుతుండాలి. అన్ని కోణాల్లో, కొన్ని కోణాల్లో కష్టమా, అన్ని కోణాల్లో. ఏమండి అన్ని కోణాల్లో నీకు దేవుని కలగాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడిని మెచ్చిస్తారు. అన్ని కోణాల్లో నువ్వు ఎన్ని కోణాల్లో తగ్గించుకున్నావో అన్ని కోణాల నుంచి నీకు దీవెని వస్తాయి, హెచ్చింపు వస్తాయి. ఏమండి నిన్ను నువ్వు తగ్గించుకోకుండా అన్ని కోణాలు వెచ్చించుకున్నావు, అన్ని కోణాలు నువ్వు తగ్గించబడతావు. ఏమండి తగ్గించబడతావు. చూడండి బైబిల్లో మీకు తెలుసు ఒక భక్తుడు ఏమండి అన్ని కోణాలు హెచ్చింపగలిగిన వాడే, కానీ అన్ని కోణాలు తగ్గించుకొని మీకు తెలుసా వాక్యం న్యూ టెస్టమెంట్ ఉంటుంది. ప్రభువా మీరు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడిని కాను, మీరు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కానయ్యా, నేనే వచ్చేవాడు ప్రభువా అని శతాధిపతి. శత అంటే 100, 100, 100 మందికి అధిపతి కూడా అన్ని తెలుసండి, జ్ఞానం ఉంది. అయినప్పుడు కూడా అయ్యా అని తనను తాను తగ్గించుకొని ఏమని పిల్లారా తగ్గించుకొని నేనే వచ్చాను బాబు, మీరు నా ఇంటిలో నేను అర్హులు కానీ నేను పాత్రలు కానయ్యాను. తను తగ్గించుకున్నప్పుడు దేవుడు ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభువు మాట చెప్పారు, ఇశ్రాయేలులో ఇటువంటి విశ్వాసం ఇటువంటి విధానం నేను చూడలేదే అని ఆశ్చర్యపోయాడు. ఉందా నీకు ఆ మనసు? నిన్ను తగ్గించుకునే విధం ఉందా? ఏమండి ఆత్మ తల్లిదండ్రులు అన్నప్పుడు నిన్ను తగ్గించుకునే హృదయం ఉందా? అసలు శబదం నువ్వెంత నీ లెవెల్ వెళ్తా. ఏమండి పిడారా చూడండి, లేఖలను పరిశీలించాలి. ఏమండి అట్లా మనం ఇదైపోకూడదండి. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కానీ ఏమండి వాటిని చూడండి పరిష్కారం చేసుకొని ఒబీడియంట్ ఉండటమే దేవుని చిత్తం. ఏమండి మనం పరిశీలించాలి లేఖనాలు. కొన్ని నాన్నగారు నేను అనేక సార్లుగా నాన్నగారు పాప తప్ప నన్ను గద్దించే టైంలో ఎదురు తిరిగేవాడిని, ఎదురు మాట్లాడేవాడిని. నాన్నగారు చూసుకున్నట్టు వదిలేసేవాడు, కొంత తెలియదు కొన్నాడు చదువుకొని వచ్చాడు, ఉద్యోగం చేయించాడు అని కొంత గద్దించేవాడు, కొంత తెలుసుకుంటాడు వదిలేసాడు. నా నెత్తి మీదకి వచ్చి పడిపోయి నేను మాట్లాడిన వ్యతిరేకం అంతా నేను చేసిన దోషం నెత్తి మీద వచ్చి పడ్డాక ఏకాంతం ఏడుతుంటే అప్పుడు చెప్పారు ప్రభు, ఆయన చెప్పిన మాటని ఆయనకి లోబడి దేవుడు నిన్ను దీవిస్తారు. ఇప్పుడు అర్థమైంది, ఓహో ఆశీర్వాదం పరలోక రాజ్యం సమస్త విషయంలో దేవుడు ఎక్కడ పెట్టారు, ఆత్మ తల్లిదండ్రుల దగ్గర పెట్టారా అని పిల్లారా
చిన్న చిన్న కోపకాలకు వచ్చిన నా తండ్రి పాదకు అధికమని ఉంటాను నేను నిర్ణయం తీసుకున్నాను, అలాగే ఉంటాను. కోపమానికి ఎవరికైనా వచ్చింది, తండ్రికి వచ్చింది, కుమారుడికి వచ్చింది. కానీ తండ్రి ఎచ్చవలసి ఉంది, కుమారుడు తగ్గవలసి ఉంది. అది దేవుని చిత్తం. ఎప్పటి వరకు ఎటర్నల్ లైఫ్, లాస్ట్ వరకు, చనిపోయే వరకు కూడా అది దేవుని చిత్తం. ఏమండి ఇలారా యేసుప్రభు వారు చనిపోయే వరకు కూడా ఎవరికి కనిపించారండి? ఎవరికి కనిపించారు? యేసుప్రభు వారు తండ్రికి కనిపించారు. నా తండ్రి అని తండ్రికి కనిపించారు. ఇలారా తండ్రికి కనిపించారు ప్రతి విషయంలో. ఏమండి ఇలారా తండ్రికి కనిపించి తండ్రిని మాదిరిగా చూపించారు. ఏమండి లేఖనాన్ని ముగిస్తున్న వాక్యాన్ని, చాలా బహుజాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలించాలి. నిత్యం బైబిల్ ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమైపోతావు? కీళ్ళు పడిపోతావు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చూడారా, చూద్దాం. 10వ వచనం చదువుకున్నాం. స్పష్టంగా చదివిన వాక్యాన్ని చదవండి. 5వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. డానియేల్ 5th chapter 10th verse. జీవించును గాక. ఆత్మ కలిగిన వాడు, వారికి చాలా మాట. అలా చూసుకున్నట్లయితే ఈ దానిని శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, శ్రేష్ట బుద్ధి గలవాడై మర్మములను బయలుపరుచుకును, కనుక చాలా నిర్దేశేశ్వరుని పేరు పెట్టాడు. ఏమంటే ఈ దానిని శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు కాకుండా అతని జ్ఞానం తెలివితేటలు అయినప్పుడు కూడా తనను తగ్గించుకొని దేవుని యందు భయభక్తి కలిగిన వాడు. ఏమండి దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, భయభక్తి కలిగి జీవించిన వాడు. ఇలా బహు జాగ్రత్తగా మనం పరిశీలించాలి. దేవుని యందు భయభక్తులు ఉండాలి. దానియేలుకి ఏమండి భయభక్తులు ఉంటాయి. ఒకనొక టైంలో దానియేలు ప్రార్థనకు అడ్డుకుంటారు. అంత శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, దర్శనాలు కానీ మర్మాలు కానీ అతను చెప్పడానికి ఏది కూడా మరుగు చేయబడి ఏదైనా చెప్పేసి అంటారు. ప్రార్థన చేసి దేవుని ఆత్మ కలిగిన వాడు. ఏమండి అయినప్పుడు కూడా దానియేలు ప్రార్థన ఒకనొక టైంలో అడ్డుకుంటే దానియేలు ప్రాణం పోయిన పర్లా, సింహాన్ని భూమి చేసిన పర్లా, నన్ను చంపేసిన పర్లా, నేను మాత్రం నా దేవుని ప్రార్థన మానని. ఏమండి ఇడారా 3 దినాలు. ఏమండి చూడండి లేఖనాన్ని పరిశీలించినట్లయితే చూడండి ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఆ ప్లేస్ అక్కడికి వెళ్ళి ఆ దేవాలయం తలుపు అనేది యెరూషలేము వైపు తిరిగి ఉంటే అక్కడికి వెళ్ళి దానియేలు గారు మారి ప్రార్థన చేస్తారు. ఏమంటే అసలు ఇట్టి శాసనము దానియేలు తెలుసుకున్నది, ఇంటికి వెళ్ళి యథా ప్రకారం అనుదినం ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడిట ప్రార్థన చేసి. ఎంత గొప్ప మాట్లాడి స్తుతించు. నీకు శ్రమ వచ్చినా స్తుతించు, కష్టం వచ్చినా స్తుతించు, ఆపదను స్తుతించు, ఏదైనా శోధన స్తుతించు. దేవుడు అంటే భయం లేదు. ఆకాశం చెప్తావు, అభ్యంతరాలు చెప్తావు, ప్రార్థనలు అంటే అభ్యంతరాలు చెప్తావు, బల్లార్థం కంటే అభ్యంతరాలు చెప్తావు, ఏదో ఒకటి శోధన చెప్తూ ఉంటావు, అదే ఏదైనా ఆడ మీద నిందలేస్తూ ఉంటావు. నీ భక్తిని సరి చేసుకుని నిన్ను సరి చేసుకోవు, లోపాలు దిద్దుకోవు. ఏమండి మరి ఏం చెప్పాడు అక్కడ? దేవుడు నాకు ఏం సెలవిస్తుంది? దానియేలు గారికి శ్రమ వచ్చింది, నువ్వు దేవుని సూచిస్తే గణపడితే ప్రార్థన జరిగితే ఏమండి సింహాలు పోతున్న పడేస్తావు అని, నీకు శ్రమ వస్తే కష్టం వస్తే నీకు అనేక ప్రమాదం జరిగితే కూడా హెచ్చరిక చేసినప్పుడు కూడా ఆ సెక్యూరిటీ విషయంలో భయపడలేదు. ఏమండి ఇక్కడ దేవుని సన్నిధి కావాలంటే బలహీనతలు వస్తాయంట. దేవుని సన్నిధికి వస్తే బలహీనతలు వస్తాయా? ఎందుకు వస్తాయండి? ఎందుకు వస్తే దేవుని సన్నిధికి వస్తే బలహీనతలు? నీ పాపం బట్టి నీ బలహీనత వస్తుంది. దేవుని సన్నిధికి వస్తే బలహీనతలు వస్తాయా? ఎంత అవిశ్వాసమైన మాట అది, ఎంత దేవుని మీద నమ్మకం లేని మాట్లాడి, ఎంత సాతాను నీలో ఉన్నట్టు అనిపిస్తుంది.
దేవుని సన్నిధికి బలహీనత ఎందుకు వస్తాయండి? దేవుని సన్నిధికి బలహీనతలు పోతాయండి. ఏమండి? నీలో యథార్థం ఉంటే, నీలో బతుకుంటే ఏమండి నీకు వస్తుందా? నువ్వు బాగుపడకుండా ఈ పాపమును బట్టి పాడు చేసి మొదటి మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 13వ వచనం, ఈ పాపమును బట్టి నీకు బాగుపడకుండా మొత్తేది నేను. ఈ పాపం బట్టి నీకు మేలు జరగదు. ఏమండి మనం చదివాం, మీకు మేలు కలగకుండా మీ పాపములే కారణమని ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చదువుకోండి. నీకు మేలు కలగదు, మీ పాపములే కారణం. నిత్యం భయం కలిగి ప్రవర్తిస్తున్నావు తండ్రి వండి. ఏమండి నువ్వు ఇక్కడ దేవుని సన్నిధిలో బాగా భయభక్తి కలిగి జీవిస్తావు. మరి నెలంతా ఏం చేసావు? కంపెనీకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావు? పనులు ఎలా ఉన్నావు? వ్యాపారంలో ఎలా ఉన్నావు? ఏదన్నా భార్య భర్త గొడవ వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? శత్రువు నీ మీదకి మాట అన్నప్పుడు వాళ్ళతో ఎలా ఉంటున్నావు? ఏమండి ఏదైనా ఆచారం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు? ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు? భయభక్తులున్నాయి నీకు? ఎక్కడ క్రమాన్ని పాటిస్తున్నావా? నీతిని పాటిస్తున్నావా? సత్యాన్ని పాటిస్తున్నావా? పరిశుద్ధిని కాపాడుకున్నావా? పాపం విడిచిపెడుతున్నావా? దేవుడు అంటే భయపడుతున్నావా? ఉరుకుతున్నావా? గడగ వెళుతున్నావా? ఫార్మాలిటీ టెంపరీ భక్తి దేవుడి కళ్ళు కప్పుతున్నావా? మనుషుల కళ్ళు కప్పొచ్చు, కానీ దేవుని కళ్ళు నువ్వు కప్పలేవు. క్రీడారా పరిశీలించే దేవుని వాక్యాన్ని నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయాన్ని కట్టిపరుచుకుంటే నీళ్ళు పడిపోతాం. ఏమంటే భక్తులు దానియేలు గారికి హృదయాన్ని కట్టిపరచుకునేదాన్ని నిత్యం భయభక్తులు చూపించాడు ఆయన. దానియేలు తెలుసు, నేను కానీ దేవుని స్తుతిస్తే నన్ను తీసుకెళ్లి ఖచ్చితంగా సింహాల పడేస్తాను. శాసనం రాయబడిందో దానియేలు తెలుసు. అయినప్పుడు కూడా శాసనం తీసి పక్కన పెట్టాడు దానియేలు గారు. కానీ పోతు ప్రాణం పోతా నేను మాత్రం నేను ఉండలేదు, స్థుతించుకుంటున్నాను అనుకున్నాడు. ఏమండి మరి చూడండి, ఈ రోజున నీ ఒక్కరోజు బైబిల్ చదువుకొని పడుకుంటే నీ మనసు ఒప్పుకుంటుందా? బైబిల్ చదివి అలవాటు ఉన్న వాళ్ళకి ఆ రోజు బైబిల్ చదువుకొని పడుకుంటే మనసు నాకు మెరవేలు ఆడిపోతుంది. ఏమండి నువ్వు నిజంగా డైలీ నీ దేవునితో ప్రార్థన చేసుకునే సహవాసం నీకుంటే, నువ్వు ఆ రోజు ఒక గంట నువ్వు ప్రార్థన చేసుకుని పడుకుంటే నీ మనసు మెరవేలు ఆడిపోతావు. ఏమండి పిల్లారా, అసలు ప్రార్థన మీద ఆశీర్వాదాలకి, వాక్యం మీద ఆశీర్వాదాలకి, శుభ్రంగా తిని నా ప్రాణం తిరుము తాకు చూపించిన వాళ్ళకి బైబిల్తో పని లేదు, ప్రార్థనతో పని లేదు, దర్శనాలతో కూడా పని లేదు. ఏమండి పిల్లారా, నిజంగా నువ్వు బైబిల్ చదివితే నీకు దీవెన వస్తుంది. నిజంగా నువ్వు భక్తి చేస్తే నీకు దీవెన వచ్చింది. పరిశుద్ధిగా జీవిస్తావు, పాప విడిచిపెడతావు. ఏమండి లేఖనాన్ని పరిశీలన చేయాలి పిల్లారా. ఏమండి తర్వాత హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడిపోతాడు. హృదయాన్ని కఠినపరచుకోవటం. అయ్యా అందరు వారి మీటింగ్ పెట్టుకున్నారయ్యా, మీటింగ్కి వెళ్తున్నారయ్యా, మీరు కూడా వస్తారా మీటింగ్కి అన్నప్పుడు పిడారా నువ్వేం చేయాలి? యేసుప్రభువు మీటింగ్ అది రావడం మేలుకొంటావు. మీటింగ్ అనేది దేవుడు నీ కోసం కట్టిన, అందరి కోసం కట్టబడింది. నువ్వు వస్తే అందరూ ఏ వాక్యం వింటావో, ఎవరిదారు దేవుడు మాట్లాడతారు, నీకు ఏ విషయం ఏం జరిగిందో నువ్వు పరిశీలన చేసి నువ్వు రాగలుగుతావు మీటింగ్కి. ఏమండి వంకలు చెప్తావు, మీటింగ్ అమ్మో వంకలు చెప్తాం. ఏమండి లోకం ఉన్నప్పుడు మంచి సినిమా విడుదలైందంటే సాకులు చెప్తావా? పొరపాటున మంచి విడుదలైందా? నాకు కూడా టికెట్ బుక్ చేయండి, నేను ఫోన్పే కొడతాను. ఏమండి నన్ను తీసుకెళ్తా ఎరా ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా? అప్పుడు పరుగులు తీసాం. దేవుని సన్నిధికి రావాలనేప్పటికీ ఎందుకు వెనకపడతాం? మీటింగ్ అంటే ఎందుకు డౌట్ వెనకపడుతున్నాం? డబ్బులు ఖర్చు అయిపోతాయా? ఏమండి పరిశీలన చేయాలి. దేవుని కార్యాలకు నువ్వు ముందున్నావు, హృదయాన్ని కఠినపరుచుకుంటాం. అయ్యా అందరూ వెళ్తాను మీరు రావా? ఏమవుతుందా? రాకపోతే హృదయాన్ని కఠినపరుచుకుంటాం. ఏమండి యథార్థం ఒప్పుకోవాలంటే హృదయాన్ని కఠినపరుచుకుంటాం. చిన్న ఒప్పుకుంటాం, బలమైన ఒప్పుకో, చిన్న ఒప్పుకుంటాం. కలిసి నువ్వు చూడరా వాటిని వదిలించకుండా బలహీనమైన వాటిని ఒక భక్తుడు వదించి భక్తిహీన అయిపోయి ఎవరైనా సౌలుడు. ఏమండి పెద్ద తప్పులు ఒప్పుకో, చిన్న తప్పులు ఒప్పుకుంటాం. పెద్ద రహస్యాలు ఒప్పుకో, అంతరంగంలో దాచుకుంటాం. ఎందుకంటే నలుగురు పొరుగు పోతగా ఈట అని ఎగతాలు చేస్తారు, ఎక్కిరిస్తారుగా. నీకు మరి స్టేటస్ పోతుందిగా, నలుగురు షీ అంటారుగా, చే అంటారుగా. ఏమన్నా అసలు నీతి యథార్థం అంటే నలుగురు షీ అనిపించుకోవాలండి. ఎప్పుడు నీ పాపను బట్టి, నీ పాపను బట్టి నీవు యథార్థం ఒప్పుకున్నప్పుడు నలుగురు చీవుటకు నీకు పౌరుషం వచ్చి, పట్టుదల వచ్చి, కన్నీరు విడిచి ఆ రోజు ఆ పాప మరొకటి చేయకుండా ఉంటాం. కాబట్టి దానివల్ల అంటే అందరూ పట్టండి చెబుతున్న మాట మనసులో ఏదో చేసామంటే అది చీపుట్టినట్లకే లోపలైతే ఎవరు కూడా గద్దీ అక్కడ ఏం చేయలేండి. నీకు నువ్వు భక్తులు సరి చేసుకోవాలి. ఆత్మతల్లి ఎంతకాలం ఉంటారు మనతో? ఏమండి వాళ్ళు మనకు ఒక భక్తి నేర్పుతారు,
అయ్యా జాగ్రత్త పని చేసుకొని జీవితకాలం నీ కోసం ప్రార్థన చేస్తుంటారు. జీవితకాలం చేపట్టుకొని నడిపిరాలి. ఏమండి వాళ్ళు చెప్తారు, నీకు తెలియని చెప్తారు, పడిపోయిన సరి చెప్తారు, ఆత్మీయ గద్దెత్తారు. అంతవరకే. ఇక లైఫ్ లాంగ్ నీ దగ్గరకు వచ్చి ప్రతిరోజు నీతో సహవాసం చేసుకుంటూ అత్తప్పి తప్పని డైలీ నేను ఏమండి పుస్తకం పట్టేదాన్ని చదివిస్తారు. పుస్తకం పట్టిన తర్వాత నీకు నువ్వు చదువుకోవాలి. బుక్స్ చదువుకుని నువ్వు పాస్ అవ్వాలి. నీకు అర్థం కానీ చెప్తుంటారు. ప్రియులారా, పరిశీలించండి. నిత్యం బైబిల్ ప్రవర్తిస్తే ధన్యుడు. ఏమండి దాని చూడుకున్నారా, అన్ని కోణాల్లో కూడా భయభక్తులు చూపించాడు. భయపడలేదు, ప్రాణం పోయినా పర్లేదు. భక్తిలో ఆయన గణతలు ఉన్నాయి, శ్రేష్టమైన గణత, అనేక విలువైన గణతలు వచ్చినాయి. అయినా సరే నాకు ఏమైనా ఫీలింగ్ కూడా కలగలేదు. భయం ఆయన భయభక్తులు అంటే ఏంటంటే దేవుని సూచించి కనపరిచి మాత్రం ఆత్మీయత. ఏమండి ఈ రోజున ఇక్కడ దేవుని సన్నిధికి రావాలంటే, మీటింగ్కి రావాలంటే, ప్రార్థనకు రావాలంటే, పరిచయకు రావాలంటే కొంత దేవుడు అంటే కొంచెం భక్తి ఉంటుంది, కానీ భయభక్తులతో రారండి, వంకేసి పట్టుకుంటారు. ఏమండి ఇలా చూడండి. ఇంకా యోబు గారు దేవుని యందు భయభక్తి కలిగి జీవించిన వ్యక్తి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవాను భయభక్తి కలిగి చెడుతారని విసర్జించిన వాడు. చాలా యోబుని మరొక చదువుకోండి. ఏమంటే గొప్ప ఆశీర్వాదం. ఆయన భయభక్తులు జీవించినప్పుడు కూడా దేవుడు టెస్ట్ చేయడానికి కొన్ని శ్రమలు పెట్టారు. ఆ శ్రమలు నెగ్గాడు ఆయన. ఏ పాపం ఆయన లేదు, అయినప్పుడు కూడా ఆయన రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. నువ్వు నిజంగా దేవుడిని భయభక్తులు జీవిస్తే రెండంతలు నీకు దేవుడు ఖచ్చితంగా వస్తుంది. దేవుని కోసం దేవుని బట్టి మేలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. ఏమండి పిల్లారా, నా బిడ్డలకు మంచి భార్య వస్తుంది, నా బిడ్డలు మంచి భార్య వస్తారు, నాకు మంచి పాటలు వస్తారు. ఏమండి కుటుంబం బాగుంటుంది, లబ్ధి జరుగుతుందని రావటం కదండి దేవుని చెప్తాం. రావద్దంటే అయ్యి జరుగుతుంది. కానీ వాటికంటే ముఖ్యంగా నేను పాపను విడుదల పొందాలి, పరిశుద్ధం అవ్వాలి, నా చరిత్రని మానుకోవాలి, అనేక మందికి మంచి వాళ్ళని జీవించాలి, పాపం విడిచిపెట్టాలి, దాని పరిశుద్ధిగా జీవించాలి, దాని పాపం విడిపించే ధైర్యం ఎక్కడున్నాడు అక్కడ నేను అన్నాను, కష్టమైన నీతి సమయం భరించాలని హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు నీకు అన్నీ జరుగుతుంది, అన్ని మేలు జరుగుతుంది. ఇక్కడ పరిశీలించండి. కంక్లూజన్ పాయింట్ ఏంటంటే ఏమండి దేవుని వాక్యాలు ఏంటంటే, కంక్లూజన్ వర్డ్స్ ఏంటంటే, ఇలా భయభక్తి కలిగి జీవించిన వాళ్ళు యోబు గ్రంథంలో మరి యోబు గారు దేవుని భయభక్తిగా చెడుతూ నిశ్చయించాడు. మాకు శ్రమ వచ్చిన తర్వాత రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దానియేలు గారికి అన్ని ఘనతలు ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించడం, కనపరచడం, వెనక దగ్గర శ్రమలు వచ్చిన బలహీనత పోనే ఎన్నేం జరగలేదు. నేను మాత్రం నా దేవుని స్తుతించుకుని నేను మాను అనుకుని దేవుని స్తుతించి కనపరిచాను. తర్వాత తీసుకుని దానియేలు సింహంలో పడేసి భయపడ్డా. దేవుడు ప్రార్థన చేసుకుని దేవుని చూసాడు. చనిపోతాను అనుకున్నాడు, ఖచ్చితంగా రక్షించబడ్డాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో పడతారని తెలిసి